ఇదే మా ఊరు అండి, మాదిగ బంద, పాడేరు మండలం, వనుగుపల్లి పంచాయతీ, అల్లూరి సీతారామరాజు డిస్టిక్ అండి. మాదిగ బంద గ్రామం మా విలేజ్ పేరు. గణేష్ ఎక్కగలవు కదా? నెమ్మదిగా ఎక్కుతావా? నెమ్మదిగా ఎక్కుతాను. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అందరికి. గణేష్ నేను ఇప్పుడైతే బయట వచ్చాము, తోట దగ్గర వచ్చాము. ఈత దుబ్బులను అయితే ఒక 2 నరికేసి తినబోతున్నాం. తిన్నాము, టేస్ట్ అయితే బాగానే ఉంటుంది, కానీ వీటిని తినే సీజన్ అయితే ఇది కాదు, వేసవండి. ఇప్పుడైతే ఒక 2 నరికేసి టేస్ట్ చేయబోతున్నాము. వీటితో ఆల్రెడీ నేను మా మిసెస్ ఒక వీడియో చేసామండి, వీటితో కర్రీ కూడా వండుకోవచ్చు. ఆ వీడియో కూడా ఈ వీడియో లాస్ట్లో ఇస్తాను, ఒకసారి చూడండి. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మనోడికైతే నోరు తిరగటం లేదు. ఫ్రెండ్స్, ఇవి చూస్తున్నారు కదా, ఈ 2 ఈత దుబ్బులను అయితే ఇప్పుడు నరకబోతున్నాం, నరికేసి తినబోతున్నాం. వేసవిలో ఎక్కువ బాగుంటుంది కానీ వేసవిలో ఈ కాలం వేసవికి అయితే సూపర్ ఉంటుంది. జాగ్రత్త బాబా, ముళ్ళు భలే నొప్పి వేస్తాయి. ఎప్పుడన్నా నరికేసి తిన్నావా? నరకేం బాబాయ్. అవునా? సైడ్నే ఉన్న ముళ్ళు అయితే తొలగించాము. ఇవి ఈత ముళ్ళు అంటే గుచ్చుకుంటాయి, నొప్పిగా ఉంటాయి గుచ్చుకుంటే. దీని అయితే ఇప్పుడు నరకాలి. జాగ్రత్త బాబాయ్. ముళ్ళే గుచ్చుకుంటాయి, ముళ్ళే లేదు, అంతకు మించి మనకి ఏం బాధ ఉండదు. బాధ ఏమి ఉండదు. కానీ ఎప్పుడైనా కర్రీ వండుకోవాలి కానీ స్వీట్ పని వండుకుందాం బాబాయ్. తిన్నావా వీటి కూర? లేదు బాబు, తినలేదు. దుంప అయితే తిన్నా కానీ కర్రీ వండలేదు ఎప్పుడు కూడా. కర్రీ వీడియో చేద్దాం, ఇప్పుడు వద్దులే. ఇప్పుడు వద్దులే కానీ ఎప్పుడైనా సీజన్కి అంటే వేసవి కాలంకి అప్పటికైతే బాగుంటుంది బాబాయ్. వీడియో చేద్దాం, బాగుంటుంది. వెదురు కుమ్మలు కర్రీలా ఉంటుంది. ఎప్పుడు మా ఊళ్ళో వండలేదు కదా బాబాయ్. తింటారు, వండి తింటారు, కాకపోతే మీ ఇంట్లో వండలేదేమో. ఇవి లేతగా ఉన్నప్పుడు అయితే బాగుంటుంది. లేతగా ఉంటే సూపర్ ఉంటాయి. మొత్తానికి అయితే అయిపోయింది కదా బాబాయ్. ఒకటి సాధించాం. మొత్తానికి అయితే నరికేసామండి. ఎలా ఉంది? బాగుందా? బాగుంది బాబాయ్. ఓకే, అది తీసుకో. ఓకేనా గణేష్? మంచి ప్లేస్కి వెళ్ళిపోదాం.
మంచి దగ్గర ఉంటుంది. గణేష్ అయితే చెట్టుకి ఎక్కేసి సెటిల్ అయిపోయాడు. నాకు ఇప్పుడు చేయమంటున్నాడు. సరే నేను చేస్తాలే, పట్టుకో. అదే బాబు. దోమలు ఉన్నారా? దోమలు ఉన్నాయి. ఉంటాయి బాబు, కొండ కదా అడిగినాక అమ్మ దోమలు ఏమన్నా కామన్ అంటావా? కామన్ బాబాయ్, మొత్తం కుట్టేసి పోతా అంతే కదా. రెడీ అయిపోయింది. రెడీ అయిపోయింది బాబాయ్. సూపర్ ఉంది బాబాయ్ చూడడానికి కూడా. ఎలా ఉంది గణేష్? బాగుంది బాబాయ్. బాగుందా? రుచి అయితే మాత్రం కొంచెం ఉంచాలి కదా. ఏదైనా ఒక పాట పాడు. పాట ఏదో పాట పాడు. వచ్చా? లేదు వాళ్ళ పాటలు పాడండి. పోనీ డ్యాన్స్. లేదు బాబాయ్. బాగుంది గణేష్. బాగుంది బాబాయ్. మనకి ఎంత దాహం వేసినప్పుడన్నా తింటే గనక ఈత దుంపని తగ్గిపోద్ది. లేతది మాత్రమే తినగలం. ఇది ముదిరింది, అక్కడి నుంచే గట్టిగా ఉంటుంది, తినడానికి కూడా అవ్వదు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాము. వీటితో కర్రీ కూడా వండుకోవచ్చండి, ఈత దుంపలతో అయితే. ఆల్రెడీ ఒక వీడియో అయితే చేసాము, మా మిస్సెస్తో వెళ్ళి కొండకెళ్ళి ఈ దుంపలను సేకరించి కర్రీ అయితే వండుకున్నాము. ఈత దుంపలు, ఈత పురుగులు, ఈత బొద్దింకలు కూడా ఉంటాయండి. బొద్దింకలు తింటారు, ఈత పురుగులు తింటారు, ఈత దుంపలు కూడా తింటారు, అలాగే ఈత పళ్ళు కూడా తింటారు. 4 రకాలుగా ఉపయోగపడుతుంది ఈత దుంప అయితే మాకు. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. గణేష్, నేను, మా మిస్సెస్ మంచి మంచి వంటలు అలాగే మా ట్రైబల్ కల్చర్ గురించి వీడియోలు చేస్తూ ఉంటాము. గణేష్ కనిపిస్తే మా ఆవిడ కనిపించదు, మా ఆవిడ కనిపిస్తే గణేష్ కనిపించడు. ఎందుకంటే గణేష్ ఉండేది ఒక ఊరు, నేను మా ఆవిడ ఉండేది ఒక ఊరు. అంటే మాది గణేష్ ఒక ఊరే, కానీ నేనే బయట ఊర్లో ఉంటున్నాను. అదండి మ్యాటరు. అందుకనే మా మిస్సెస్ కనిపిస్తే గణేష్ అయితే ఆ వీడియోలో కనిపించలేడు, గణేష్ కనిపిస్తే మా మిస్సెస్ అయితే కనిపించదు. గణేష్తో అయితే అవుట్డోర్ వచ్చి ఈ విధంగా అడవిలో దొరికే పళ్ళను అలాగే ఏవైతే దొరుకుతాయో వాటిని గురించి అయితే టేస్ట్ చేస్తూ ఉంటాము. క్యాంపింగ్ వీడియోలు అటువంటివి గణేష్ చేస్తూ ఉంటాము. మా మిస్సెస్తో అయితే ఊరి దగ్గరే ఉన్నప్పుడు వంట, నచ్చిన వంట మా పద్ధతిలో వండుకుంటూ ఉంటాము. ఇటువంటి వీడియోలు మన ఛానల్లో వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మన వీడియోస్ని చూస్తున్న వాళ్ళైతే వీడియోకి అయితే లైక్ కొట్టి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.